హాయ్ ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ అయితే వేయబోతున్నాం ఇంట్లో. ముందుగా ఆనియన్స్ కట్ చేసుకుని ఆనియన్స్ అయితే కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ పక్కన అయితే చికెన్ అయితే తెచ్చి పెట్టుకున్నాం. పసుపు అల్లం అయితే యాడ్ చేసుకున్నాం, కారం అయితే యాడ్ చేసుకుంటున్నాం. చికెన్ బిర్యానీలోకి తగినంత కారం యాడ్ చేసుకున్నాం. తగినంత సాల్ట్ అయితే మన టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మసాలా, ధనియాల పౌడరు అన్నిటిని అయితే మిక్సీగా వేసేసుకుంటాం. నెక్స్ట్ మనం పెరుగు, హాఫ్ కేజీ పెరుగు అయితే యాడ్ చేసుకుంటాం. మనం పెరుగు ఎంత కావాల్సి అంత అయితే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పెరుగు అయితే యాడ్ చేసుకున్నాం 2 కిలోల చికెన్కి. కొత్తిమీర, పుదీనా తగిన ఐటమ్స్ అయితే వేసుకుంటాం. ఈ పక్కన అయితే మనం ఉల్లిగడ్డలు అయితే వేయించుకుంటున్నాం వాటిలో కలర్ వచ్చే వరకు. ఫ్రెండ్స్, మేమైతే ఈ విధంగా తయారు చేస్తున్నాం చికెన్ బిర్యానీ. మీరు ఏ విధంగా తయారు చేస్తారో మన కామెంట్ రూపంలో తెలియదు ఫ్రెండ్స్. మా ఛానల్ ముందు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగా కలర్ వచ్చే వరకు అయితే ఆయిల్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి, వేయించుకోవాలి. అలాగే చిన్న కట్ చేసుకుందాం మనం పుదీనాను. మొత్తానికి మిక్సింగ్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. అన్నీ మన మసాలాలు, కారం అన్నీ వేసుకున్నాం కదా, పెరుగుతో పాటు మిక్సింగ్ చేసుకొని ఒక 10-15 నిమిషాలు మగ్గనించుకున్నాం. అలాగే మొత్తం ముక్కల కంటే వరకు. ఈ పక్కన మనం బాస్మతి రైస్ అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. చికెన్ అయితే పెట్టేసుకున్నాం మనం. చికెన్ అయితే ఉడికేస్తుంది. చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పక్కన మనం ఆనియన్స్ అయితే కలర్ వచ్చే వరకు అవుతున్నాయి. కలర్ అయితే వచ్చేస్తున్నాయి మనకు. ఆనియన్స్ అయితే కలర్ వచ్చేసినాయి మనకు. చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చికెన్ బిర్యానీలో చికెన్ అయితే ఉడికేస్తుంది. మేమైతే ఈ విధంగా చికెన్ బిర్యానీ రెడీ చేసుకుంటాం. చికెన్ ఒక సైడ్ ఉడికించుకొని బాస్మతి ఒక సైడ్ రెడీ చేసుకుంటాం. మీరు ఏ విధంగా చికెన్ బిర్యానీ రెడీ చేసుకుంటారో తయారు చేసుకుంటారో మాకు కామెంట్ రూపంలో కానీ మీరు ఏ విధంగా ఉందో తెలియజేయండి ఫ్రెండ్స్. చికెన్ అయితే రెడీ అయిపోతుంది మనకు. ఈ పక్కనైతే బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాం. చికెన్ అయితే రెడీ కాబోతుంది, ఉడికేస్తుంది దగ్గరికి అయితే. ఆనియన్స్ కూడా మనకు రెడీ అయిపోతున్నాయి. కలర్ వచ్చేసినాయి ఆనియన్స్ కూడా. మనం బాస్మతి రైస్లోకి వచ్చి ఆకు అయితే వేసుకుంటున్నాం, బిర్యానీ ఆకు. ఈ విధంగా మసాలా పొడి, బిర్యానీ మసాలా పొడి. ఇక్కడ మన కొత్తిమీర, పుదీనా అయితే కర్రీ చేసి పెట్టుకున్నాం. ఈ పక్కన చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మనకు. ఈ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయినాయి, మన కలర్ అయితే వచ్చేసినాయి. మొత్తాన్ని అయితే ఒక ప్లేట్ అయితే తీసి పెట్టుకున్నాం సైడ్కు. చికెన్ అయితే ఉడికేస్తుంది మనకు. దగ్గర అయితే అయిపోయింది ఇక. చికెన్ అయితే ఉడికేసింది ఇక. చికెన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఈ పక్కన మనకు రైస్ అయితే మనం ఉడికేస్తుంది. ఉడికైతే పట్టేసింది. అయితే మనం మసాలాలు నెక్స్ట్ యాడ్ చేసుకునే మసాలా ఇవన్నీ. అన్నం అయితే మనం బాస్మతి రైస్ అయితే పలుకు మీద ఉంచేసుకోవాలి. పలుకు అయితే ఉంచేస్తున్నాం మేమైతే ఈ విధంగా చేసుకున్నాం బిర్యానీ. మీరు ఏ విధంగా చేస్తారో మనకు కామెంట్ రూపంలో తెలియదు. బాస్మతి రైస్ అయితే రెడీ
రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనకు బాస్మతి రైస్ మనకు బొవాన్లో అయితే వేసుకుందాం మొత్తాన్ని రైస్ని మనం గిన్నెలో అయితే మనం అన్నం వండిన గిన్నెలో అయితే లేట్ టైప్లో మనం ఫస్ట్ రైస్ వేసుకున్నాం, తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మీరు బిర్యానీ తయారు చేసుకుంటాం. మీరు మీ ఇష్టం, మీరు ఏ విధంగా తయారు చేసుకుంటారో కానీ మేమైతే ఈ విధంగా తయారు చేసుకుంటాం. ఒకరొకరు ఒక విధంగా తయారు చేసుకుంటారు. మేమైతే ఈ విధంగా తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ విధంగా చికెన్ బిర్యానీ రెడీ చేసుకున్నాం మేము. ఫస్ట్ రైస్, తర్వాత పుదీనా, కొత్తిమీర, మసాలా అన్నీ యాడ్ చేసుకొని చికెన్ యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆనియన్స్ కలరింగ్ కోసం అన్నిటి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ అయితే రైస్ అయితే తీసుకుంటున్నాం. చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కొందరు కలరింగ్ అయితే యాడ్ చేసుకుంటాం. ఫుడ్ కలర్, మన ఫుడ్ కలర్ ఏం లేదు, డైరెక్ట్ నేచురల్గా అయితే చేసుకుంటున్నాం మనం చికెన్ బిర్యానీ. ఎవరి ఇష్టం అనేది కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా తయారు చేసుకుంటాం మా ఊర్లో చికెన్ బిర్యానీ. మీరు మీ ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకుంటాం కామెంట్ రూపంలో తెలియదు ఫ్రెండ్స్. మా వీడియో లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం అయితే యాడ్ చేసుకోవాలి. మన రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం అయితే యాడ్ చేసుకుంటాం మనం రైస్ చికెన్ మొత్తాన్ని అయితే స్టెప్ బై స్టెప్ అయితే యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం మిక్స్ అయితే వేసుకున్నాం. అన్నిటిని యాడ్ చేసుకొని మరి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాం మనం పైన. కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాం బిర్యానీ పైన. మొత్తాన్ని గాలి పోకుండా మొత్తాన్ని పైన బార్బు అయితే పెట్టుకున్నాం. సైడ్కి మనం గోధుమ పిండి కానీ ఏదైనా బట్టన పెట్టుకొని మనం టైట్ బార్బు అయితే పెట్టుకొని గాలి పెట్టుకోకుండా అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. అది కొంచెం చేపలు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. బిర్యానీ అయితే అదిరిపోయింది. ఇంకా కూడా మంచిగా ఉడికేసింది. బిర్యానీ కలరింగ్ అయితే మంచిగా వచ్చేసింది. సూపర్ అయితే వచ్చేసింది. బిర్యానీ అందరైతే బిర్యానీ తినేసుకున్నాం ఫ్రెండ్స్. అనుకున్నాం చికెన్ బిర్యానీ చేసుకొని మేమైతే అందరూ చికెన్ బిర్యానీ చేసుకుంటాం ఫ్రెండ్స్. మా బిర్యానీ ఏ విధంగా కమెంట్ పడుతున్నాయి ఫ్రెండ్స్. సూపర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. కమెంట్ పడుతున్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బిర్యానీ ఫ్రెండ్స్. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.